హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? సో నేను ఈరోజు మళ్ళీ ఒక మంచి రెసిపీతోటి మేము ముందుకు వచ్చినాను. ఇది చాలా హెల్తీ అనమాట, మంచి ఆరోగ్యవంతమైందే. సో ఇది కేల్, ఇది ఆకుకూర కేలు. నా దాంట్లో అనమాట వీడియోస్లో నేను ఈ కేల్ రెసిపీ కూడా నేను చాలాసార్లు చేశాను. చూడండి, కేల్ పప్పు కూడా చేశాను, అది చాలా బాగుంటుంది. సో ఈరోజు కేల్తోని నా దగ్గర చికెన్ ఉంది కొంచెం. సో నేను ఈ చికెన్ విత్ కేల్ అనమాట, కొంచెం కొబ్బరి, కొంచెం గ్రీన్ చిల్లీ, యాజ్ యూజువల్ ఆనియన్స్, ఇంకా మిగతావి ఉప్పు, కారం, జింజర్ గార్లిక్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి. సో సేమ్ అంటే మామూలుగా మనం చికెన్ కర్రీలో యూజ్ చేసేవే ఇస్తామన్నమాట. సో ఆ విధంగా నేను ఈరోజు చికెన్ కర్రీ చేయాలనుకుంటున్నాను. సో మనం స్టార్ట్ చేద్దాం. కేల్ తీసుకున్నాను, ఈ ఆకుకూర, అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసాను కదా. సో దాంతోపాటు కొన్ని లవంగాలు అండ్ కొంచెం దాల్చిన చెక్క అండ్ కొంచెం క్యాషు, కొంచెం జీడిపప్పు. సో వీటిని ఇందులో వేసి నేను ఏం చేస్తున్నానంటే మంచిగా మెత్తగా పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో దీన్ని పేస్ట్ చేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాము. సో దీంట్లో మనకు ఆయిల్ వేసుకుందాం, కావలసినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుని జాగ్రత్త, చిక్కటమంటున్నాయి. సో ఇప్పుడు ఆనియన్ మనకు బ్రౌన్ అవ్వాలి. అంటే కంప్లీట్ బ్రౌన్ అవసరం లేదండి, కొంచెం బ్రౌన్ అయితే చాలు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం తర్వాత కొంచెం బ్రౌన్ అవ్వాలి. కొంచెం బ్రౌన్ అయినాయి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఉడికే వరకు కొంచెం మూత పెడుతున్నా, చిట్పట్లాడుతుంది. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడికింది. సో ఇందులో చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి కలిపేస్తాం, చక్కగా కలిపేద్దాం. ఇప్పుడు మూత పెడదాము. ఈ విధంగా చక్కగా కలిపేస్తాం. కలిపేసి మూత పెట్టి కొంచెం మగ్గనిస్తాము చేసాము. సో కొంచెం చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఉడుకుతుంది. సో ఇప్పుడు దాదాపు ఒక 3 మినిట్స్ నుంచి ఉడుకుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాము. ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ వేద్దామన్నమాట. ఇప్పుడు ఇలా కొంచెం ఇప్పుడు కలిపేసుకుందాము. దాదాపు ఒక 4-5 మినిట్స్ అవుతుంది. సో దీంట్లో మనకు కావాల్సినంత కారం వేసుకుందాం. సో మనం గ్రీన్ చిల్లీస్ గ్రైండ్ చేసాం కాబట్టి కావాల్సినంత కారం ఇక్కడ వేసుకుందాం. తర్వాత కొంచెం మనకు కావాల్సినంత ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పేస్ట్ దీంట్లో వేసేసి కలిపేస్తామన్నమాట. అంటే ఇందులో కేల్ ఉంది, కోకోనట్ ఉంది, అండ్ అలాగే కొంచెం జీడిపప్పులు, లవంగ, దాల్చిన చెక్క, అవన్నీ వేసి మనం గ్రైండ్ చేసాము. చక్కగా కలిపేద్దాం. కలిపేసి మనకు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దీన్ని చక్కగా ఉడకనిద్దామన్నమాట. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది, ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా బాగుంటుందండి హెల్త్కి. నేను దీంట్లో టమాటో అవన్నీ ఏమీ వేయట్లేదు, అయినా కూడా ఈ కూర చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చక్కగా కలిపేసుకొని, సో మీకు కావాల్సినంత వాటర్ కొంచెం కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని కలిపేసుకొని, సో ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఒక మీడియం ఫ్లేమ్లో మనము ఓపెన్ చేసి చూస్తున్నాం. చూడండి ఎంత చక్కగా అంటే ఆయిల్ పైకి వచ్చిందో. సో నేను ఏం చేశానంటే మనకు 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంది కదా, మధ్యలో కలుపుతూ ఉన్నాను అనమాట. మధ్యలో కలుపుతున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసి, సో మనము మంటని స్లోగా పెట్టేసుకుందాం, ఫ్లేమ్ని స్లోగా పెట్టేసుకుందాం, లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి మంచి కలిపేసి,
సో ఇందులో మనం టొమాటో అవన్నీ ఏమీ వేయలేదు కదా. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా టేస్ట్కి తగ్గట్టు. సో ఉప్పు కారము ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. ఇందులో అలాగే లవంగాలు, మనం దాల్చిన చెక్క కూడా వేసాం కదా, సో అందుకని కొంచెం గరం మసాలా. సో గరం మసాలా కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత ఇదిగోండి, సో ఒక హాఫ్ అంటే ఒక సగం నిమ్మకాయ అనమాట, సగం నిమ్మకాయ చెక్కని పిండాను. సో కొంచెం నిమ్మరసం. ఇప్పుడు మనకు 5 మినిట్స్ ఫస్ట్ మనకు తాలింపులో ఉడికింది, 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఉడికింది. సో ఇప్పుడు ఇంకెప్పుడు నిమ్మరసము, మనకి కావాల్సినంత గరం మసాలా, ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సో ఒక 5 మినిట్స్, సో మనం 5 మినిట్స్ని మనం లో ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే సో ఈ చక్కని ఎంత మంచి గ్రీన్ చికెన్ అనమాట. అంటే చూడండి, దాదాపు 5 మినిట్స్ అన్నాను కానీ 7 మినిట్స్ అవుతుంది. సో మధ్యలో ఒక్కసారి కలిపాను. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది. సో ఈ కేల్ ఆకుకూర చాలా మంచిది ఆరోగ్యానికి. సో మనం గోంగూర పాలకూరనే కాకుండా ఈ విధంగా కేల్తో కూడా ఇంత చక్కని చికెన్ని మనం చేసుకొని తినొచ్చు అనమాట. హెల్దీ రెసిపీ. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ. చూడండి పీస్ ఎంత జ్యూసీగా ఉందో. సో ఈ విధంగా ఇలా కలుపుకొని ఒక ముద్ద చికెన్తోని, కేల్తోని చాలా బాగుంది.